నమస్తే మేడం, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనము వయసు గురించి చెప్పటం. చాలామంది అనుకుంటారు అసలు వయసు ఏంటి, వీళ్ళు వయసు గురించి ఏం చెప్తున్నారు అని అనుకుంటారు. హాయ్, హలో, అందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని ఆ భగవంతుడికి ప్రార్థిస్తున్నాను. నేను చాలా బాగున్నాను. ఈరోజు మన కంటెంట్ వయసు. వయసు అంటే మనం చిన్నపిల్ల వయసు నుంచి పెద్ద అయ్యే వరకు మన జీవనాన్ని వయసు అంటే చిన్నతనం, యవ్వనం, వృద్ధాప్యం ఇవన్నీ కూడా వయసు పెరిగే కొలది. అయితే ఈ వయసు అనేది చెప్పాలి అంటే మనము ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 16 ఏళ్ళ వయసు నుండి 30 ఏళ్ళ వయసు వరకు చెప్తాం. చాలామంది ఏం చేస్తారంటే నాకు 16 ఏళ్ళు, మంచి ఉడుకు రక్తం, అహంకారం, దురహంకారం ప్రతి మనిషికి ఉంటుంది. అది నేనవ్వచ్చు, మీరవ్వచ్చు, ఎవరైనా సరే ప్రతి మనిషికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ వయసు అలాంటిది మరి అని అంటారు కదా పెద్దలు. అది అయితే పూర్వం పెద్దలు ఏమన్నారంటే ఏ వయసులో జరగవలసినవి ఆ వయసులో జరగాలి అని. ఏ వయసులో అంటే చిన్నప్పుడు మనం ఆటలు ఆడుకుంటాం, మనకి ఏమీ తెలీదు. అలాగే కొంచెం పెద్ద అయ్యాక ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత కొద్దిగా నాలెడ్జ్ తెలుస్తుంది. అలా 16 ఏళ్ళు వచ్చేసరికి ఇప్పటి కాలం నుంచి పిల్లలందరికీ కూడా బాగా నాలెడ్జ్ తెలుస్తుంది. అయితే 16 ఏళ్ళ నుంచే మనం చాలా జాగ్రత్తగా, అంటే 14 నుంచి అనుకోండి, చాలా జాగ్రత్తగా మనం మన పిల్లల్ని మనం చూసుకోవాలా. అంటే ఇప్పుడు ఒక కథ జరిగింది, మీ అందరికీ తెలుగులో బాగా తెలుసు, హిందీలో చెప్పాను వాళ్ళకి తెలీదు, తెలుగులో అయితే మీరు చూసే ఉంటారు. ఆ అమ్మాయి ఎవరనేది మీకు తెలుసు. నిన్న నేను రీసెంట్గా చూశాను. వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఏమందంటే నా లైఫ్ నా ఇష్టం, నాకు ఇంట్లో ఫ్రీడమ్ లేదు, మా అమ్మ నాన్న చెప్పిన వాటిని నేను వినను, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి బయటకు వచ్చి చెప్పింది. ఓకే, తనేదో బాగా చిన్నపిల్లే, ఒక 18-20 లోపు ఉంటుంది. ఏదో తను ఏదో సంపాదించుకుంటుంది, బాయ్ ఫ్రెండ్స్, సిగరెట్టు, డ్రింకు అన్నీ బాగానే చేసింది. ఇప్పుడు ఏమైంది, బాయ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమని ఏడుస్తుంది, నేను అనాథని, నాకెవ్వరూ లేరు, వాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఒంటరిదాన్ని, నేనేం చేయాలి అని ఆన్లైన్లోకి వచ్చి ఏడుస్తుంది. ఎవ్వరు ఏడ్చే ముందు నీకు తెలీదా అమ్మా నాన్న విలువేంటో తెలుసుకోవాలి కదా. అంటే ఆ అమ్మాయి ఒక్కరిదే కదా, అలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు, అబ్బాయిలు కూడా అంతేమంది ఉన్నారు, సమానంగానే ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే నేనేం చెప్తున్నానంటే మీ వయసులో మీరు ఎంత లిమిట్గా ఉన్నారు, మీరు ఎంత బాగా సంపాదించారో లేదో అది పక్కన విషయం. మీ వయసులో మీరు లిమిట్గా ఖర్చు పెట్టుకుని నా పిల్లలకి లోటు రాకూడదని మీరు ఏ లగ్జరీకి వెళ్ళకుండా, ఏ ఎంజాయ్మెంట్ చేయకుండా, అంటే ఏదో చిన్న చిన్న సంతోషాలని మీరు తీసుకుని మీ పిల్లల కోసం, చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు సంపాదించగలిగారు, లేదా ఎంతో కొంత మీరు దాచారు ఇంట్లో. అదే పిల్లలకి తెలీదు. ఎందుకంటే మీరు సంపాదించిన డబ్బులు పిల్లలకి మీరు ఇస్తున్నారు. ఇస్తే వాళ్ళకేంటి, మా అమ్మ నాన్న సంపాదించారు, సొంత ఇల్లు ఉంది, సొంత ఇది ఉంది, నాకేంటి తక్కువ అని అలవాటు. ఫస్ట్ 100 రూపాయల నోటు నుంచి, ఈ రోజుల్లో 100 కదా ఇచ్చేస్తున్నారు పిల్లలకి, 100 రూపాయల నోటు నుంచి 1000 రూపాయల దాకా వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. ఏదో ఒకరోజు వీడు ఏం చేస్తాడంటే ఇంకొంచెం 10, 18, 19 అట్లా వచ్చేసి, డాడీ నాకు, అంటే నాన్నగారు అని ఇప్పుడు పిలవట్లేదు కదా, అందుకని డాడీ నాకు 10
10,000 కావాలి, ఒక 20,000 కావాలి. ఎందుకురా మొన్నే కదరా నీకు ఫీజు కట్టాను, మొన్నే కదా నీకు అన్నీ చూశాను, నేను అన్నీ చేశాను, ఎందుకురా ఇప్పుడు నీకు డబ్బు అని అడిగితే ఇస్తావా ఇవ్వా డాడీ. ఇక మమ్మీ డాడీ ఏం చేస్తారు, పోనీలే నా కొడుకు సంతోషం కన్నా ఏముంది, వాడు అడిగాడు కదా, వాడు ఫ్రాడ్గా ఉపయోగిస్తున్నాడు అన్న విషయం తల్లిదండ్రులకు తెలీదు, ప్రేమతో ఇస్తారు, నా కొడుకు కన్నా ఎక్కువ ఏంటని ఇస్తారు, పట్టుకుపోతాడు. వాడు పట్టుకుపోయి ఏం చేస్తాడు, క్లబ్ లేదా డ్రింక్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా ఖర్చు పెడతాడు. ఈరోజు 10,000 అయింది, రేపొద్దున 20,000 అయింది, రేపొద్దున ₹1,00,000 అడుగుతాడు. ఎందుకంటే ఈరోజు ఇచ్చింది ఈ రోజునే వాడు అక్కడ మొత్తం ఖర్చు పెట్టేశాడు. కాబట్టి ఈరోజు 10,000 వాడికి సరిపోవు. ఈరోజు ఒక లగ్జరీ ఉంటే రేపు ఈరోజు డ్రింక్ చేసే ఫ్రెండ్స్తో డ్రింక్ చేసే లగ్జరీ ఉంటే రేపొద్దున అమ్మాయిలతో లగ్జరీ కావాలా, రేపొద్దున క్లబ్కి వెళ్ళాలా, ఇంకొంచెం పెద్ద పెద్ద క్లబ్లకు వెళ్ళాలా. అమ్మా నాన్న తింటున్నారా లేదా, అమ్మా నాన్న ఎలా ఉన్నారా లేదా అనేది అమ్మా నాన్న పట్టించుకోడు వాడు. ఎందుకు, మీరు డబ్బులు అలవాటు చేయటం వలన. అందుకనే నేనేం చెప్తున్నాను, ఇక్కడ ఉమ్మరే అంటే వయసే ఇక్కడ, అంటే మీ వయసులో మీరు ఎంత లిమిట్గా ఉన్నారో ఆ లిమిట్ని మీరు మర్చిపోయి నా కొడుకే కదా అనుకుని మీరు ఇస్తున్నారు. అంతేగాని మరి నువ్వు కూడా కష్టపడరా, అప్పుడు నీకు డబ్బు విలువ తెలుస్తుంది, నువ్వు లిమిట్గా ఉండాలి, మేము లిమిట్గా ఉన్నాం కాబట్టి ఉండడానికి జాగా, ఏదో తినడానికి తిండి, మనం కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఉంటున్నామని ఏ తల్లిదండ్రులైనా చెప్తున్నారా? చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి అనట్లే. కొంతమంది వాడు ఏం అడిగితే అది ఇచ్చేస్తున్నారు. అలాగే కొన్ని రోజులకి ఏమవుతుంది, మర్డర్లు, యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు అవుతున్నాయి. అన్నీ అయిపోయే వరకు కూడా తల్లిదండ్రులు ప్రేమతోనే చూస్తారు కొడుకుని. ఆ తర్వాత వాడు వచ్చిన తర్వాత ఏదో ఒక మనం వినలేని మాట విన్నాము, అప్పుడు తల్లిదండ్రులు బాధపడతారు. అయ్యో అసలు ఏమండి మనం ఏం తప్పు చేసాం, మనము ఏం కర్మ చేసాం, ఏనాడు పాపం చేసాం, మన బిడ్డ చనిపోయాడు, అయ్యయ్యో అయ్యో మనం ఒకప్పుడు లిమిట్గానే ఉన్నాం కదా, మన బిడ్డల్ని లిమిట్గా ఎందుకు చూడకూడదు. అంటే మీరు సంపాదించిందంతా వాళ్ళకే పెట్టేస్తే మీ పరిస్థితి ఏంటి అని ఈరోజు ఎవరు ఆలోచించట్లేదు. అదే పాత రోజులైతే ఏవో కొంత గొప్ప తల్లిదండ్రుల్ని చూసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నమ్మకాలు లేని జీవితాలు, అంటే ఒక ఫ్యామిలీలోనే ఒక సంబంధంలోనే నమ్మకం లేని జీవితాలు అయిపోయాయి. అందుకని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ముందు వాళ్ళకంటూ చూసుకొని తర్వాతనే పిల్లలకి చూడండి. 1, 2 మా అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాడు, మా అబ్బాయి వైజాగ్ వెళ్ళాడు, మా అబ్బాయి రాజమండ్రి వెళ్ళాడు, పాపం ఈ పల్లెటూర్లు వాడు చదువుకుంటున్నాడు, మా అమ్మాయి చదువుకుంటుంది అని అనుకుంటారు. ఎక్కడండి, మీరేమో చక్కగా బాబు హలో ఏం చేస్తున్నావు బాబు, అమ్మా నేను బాగున్నానమ్మా, ఈరోజు వస్తున్నాను రా, అవునమ్మా, లేకపోతే అవును డాడీ, రండి డాడీ అంటారు. మీరు వెళ్తారండి, వెళ్ళేసరికి అన్నీ చక్కపెట్టేసుకుంటాడు, రూమ్ అంతా క్లీన్ చేసేస్తాడు. అంటే అది హాస్టల్ రూమ్ అవని కాలేజీ అవని ఇంకా అంటే మీకు అనుమానమే రాదనమాట, అంత చక్కగా ఉంటాడు. వాడు చేసే వెద పనులు ఏవి మీకు చూపించడు. వచ్చిన తర్వాత చేయి కట్టుకుని దైవభక్తితో, అంటే మీ మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి బంగారం లాంటి ఉత్తముడైన కొడుకుని కన్నాను అనిపిస్తుంది. ఇవన్నీ డాడీ మీరు వచ్చారా, అమ్మ వచ్చావా, బా మీరు వచ్చినందుకు నా మనసు హాయిగా ఉంది, నిజంగా ఎంతో సంతోషం ఉంది డాడీ. కానీ వాడి మనసులో ఏముంటుందో తెలుసా, మా నాన్న ఎప్పుడు వెళ్ళిపోతాడా, మా అమ్మ ఎప్పుడు వెళ్ళిపోతుందా అనే ఉంటుంది. పైకి చెప్పడు, పైకి మాత్రం వచ్చారా, ఒరే నీకోసం లడ్లు తెచ్చానురా, బూరెలు తెచ్చానురా, జంతికలు తెచ్చానురా, సున్నుండలు తెచ్చాను, ఏదో ఒకటి తెస్తారు. ఇవన్నీ నా కోసమే. ఫ్రెండ్స్తో అంటాడు, చూడు మా నాన్న నా కోసం ఎంత ప్రేమగా తీసుకొచ్చాడు అనేసి అంటాడు. అలానే అందరు కుర్రోళ్ళు చెడ్డోళ్ళు కాదు, అందరు అమ్మాయిలు చెడ్డోళ్ళు కాదు. ఇప్పుడుండే పరిస్థితి వాతావరణాన్ని బట్టే నేను చెప్తున్నాను. అందుకని ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా అంత గుడ్డిగా నమ్మకండి. మన బిడ్డ మంచివాడైనా మన పిల్లలు మంచివాళ్ళైనా సరే గుడ్డిగా నమ్మద్దు. అంటే మీ కంట్రోల్, మీ దృష్టి,
మీరు ఫోన్ చేసి వెళ్ళటం కాదు, ఫోన్ చేయకుండా వెళ్ళండి. అప్పుడు తెలుస్తుంది అసలైనటువంటి రంగుల వాతావరణం. ఇప్పుడు తెలియదు. అలా ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఒకవేళ మీరు వెళ్ళినా మిమ్మల్ని వాడు ఎదిరించి సమాధానం చెప్పాడు అంటే ఇక వాడు మొగమే చూడొద్దు. అది ఆడదామని మగోడమని అలా చెప్పానని బాధపడద్దు. ఎందుకంటే మీరు అనొచ్చు ఇదేంటి ఇలా చెప్పారని. అదేంటంటే ఇంక అనవసరం. మీరు ఎంత నచ్చ చెప్పినా ఇంక ఒకసారి చెడిపోయిన తర్వాత రెండోసారి బాగుపడడానికి ఉండదు ఈ రోజులను బట్టి. ఒకవేళ ఎవరైనా మంచి మంచి హృదయం ఉండేవాళ్ళు అయితే కంపల్సరీ మా అమ్మ నాన్న వచ్చారు, ఇది తప్పని చెప్పారు, నేను ఈ పని చేయను, ఈ డ్రింక్ చేయను, ఈ సిగరెట్ కాల్చను, ఈ అమ్మాయిలతో తిరగను, ఈ క్లబ్బులకు వెళ్ళను. మీరు ఎంతో కష్టపడి ఎంతో సంపాదిస్తారు. ఇది మీడియం ఫ్యామిలీ. ఇక కోటీశ్వరులు, ఇక వాళ్ళనైతే చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ వయసును వృధా చేయకుండా, టైంను వృధా చేయకుండా బాగా సంపాదించేస్తారు పిల్లల కోసం. వీడొచ్చి డాడీ, హాయ్ డాడీ నాకు కార్ కావాలి, హాయ్ డాడీ నాకు 50,000. అక్కడ 10,000 లేదు, 50,000, 1 lakh, 2 lakh, 3 lakh ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది. ఇతనికి ఏంటి, ఇతను చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు తండ్రి, కానీ ఒకసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు కదా. నా కొడుకు కూడా కోటీశ్వరుడిలాగా తిరగాలి, హంగామగా తిరగాలని డబ్బంతా ఇస్తాడు. రేపొద్దున వాడు ఫ్రెండ్స్తో దెబ్బలాడి ఏమన్నా చనిపోవడము లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ జరిగాయనుకో, అప్పుడు బాధపడతారు వీళ్ళు. అయ్యో మేమేం పాపం చేసాం, మేమేమి ఇది చేసాం, అనవసరంగా మా బిడ్డ చచ్చిపోయాడే అని. అయ్యో మేము లిమిట్గా బతికాము, మేము లిమిట్గా ఉండి మా టైంని మా వయసుని మేము వేస్ట్ చేయకుండా కష్టపడ్డాము, అదే కష్టాన్ని నా పిల్లలకి చూపించాలి అన్నది మాత్రం అప్పుడు గుర్తుకొస్తుంది. ముందు గుర్తుకు రాదు మీకు, అప్పుడు గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చి ఏడుస్తారు. ఏం ప్రయోజనం ఏడిసి, ఏమీ ప్రయోజనం లేదు. అలాగే ఒక్కటి మాత్రం మైండ్లో పెట్టుకోండి, నేను ఇది అందరికీ చెప్తున్నాను. అంటే అందరం తప్పులు చేస్తాం, తప్పు చేయని వాళ్ళు ఎవ్వరూ ఈ ప్రపంచంలో లేరు. ఏదో ఒకటి, అది తప్పు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, దాన్ని సరిదిద్దుకోవటమే చాలా గొప్పతనం. ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, ఈ 16 నుంచి 30 ఏళ్ళ లోపు ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను, దయచేసి వినండి. ఈ ఒక్క సెకండ్ అంటే 60 సెకండ్లకి 1 నిమిషం అవుతుంది, 60 నిమిషాలకు 1 గంట అవుతుంది, 24 గంటలకు 1 రోజు అవుతుంది, 365 రోజులకు 1 సంవత్సరం అవుతుంది. మీకు తెలుసు ఆ విషయం, నేను చెప్పక్కర్లేదు. అంటే నిన్న వెళ్ళిపోయిన రోజున మళ్ళీ తిరిగి మనం తీసుకురాగలమా? లేదు. పెరిగే వయసుని, అంటే నిన్న వెళ్ళిపోయింది, ఈ రోజున మనకి ఎంతో కొంత 1 ఇంచ్ అయినా పెరిగి ఉంటుంది వయసు. ఆ ఇంచుని మళ్ళీ తిరిగి డౌన్ చేయగలమా? చేయలేం. అంటే కాలంతో పాటే వయసు కూడా పోతుంది. అలాంటప్పుడు ప్రతి నిమిషము, ప్రతి సెకను, ప్రతి మన వయసులో ఉన్నప్పుడే అన్నీ బాగా ఆలోచించుకొని మనం ఒక గోల్కి రీచ్ అవ్వాలనేది మనం చూడాలి. ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు. ఈరోజు ఆయన అబ్దుల్ కలాం అయ్యాడు, చాలా గొప్పవాడు అయ్యాడు అని మనం చెప్తున్నామే, కానీ ఆయన వెనుకలో ఉన్నటువంటి కష్టాన్ని మనం చెప్పుకోవట్లే. కానీ ఆయన ఎంత కష్టపడ్డాడు, చాలా కష్టపడితే కదా ఈ గోల్ కంటే. ఆయన కాలాన్ని, తన వయసుని వృధా చేయలేదు. అలాగే ఒక అంబానీ, చాలా పెద్ద కోటీశ్వరుడు, కరోడ్పతి, కానీ అంబానీ చాలా కష్టపడ్డాడన్న విషయం మీకు తెలుసు. ఎలా కష్టపడ్డాడు? తన కాలాన్ని, తన వయసుని వేస్ట్ చేయలేదు. ఇప్పుడు లగ్జరీ చేస్తున్నాడు, చేయని. కోట్లు వచ్చిన తర్వాత అతను లగ్జరీ చేస్తే తప్పేముంది? ఈ పని యవ్వనంలో చేయలేదు కదా, వయసులో చేయలేదు కదా, అంతవరకు ఎందుకు? ఇప్పుడు ఉండే నరేంద్ర మోడీ, అతను మీ అందరికీ తెలిసింది కదా, అతను ట్రైనుల్లో చెత్త ఉడిచాడు, టీలు ఇచ్చాడు, తర్వాత సోషల్ వర్క్ చేశాడు, పెద్ద పెద్ద వాళ్ళందరి కాళ్ళు పట్టుకున్నాడు, చాలా బాధలు పడ్డాడు. అంటే అతను కూడా కాలాన్ని, వయసుని వేస్ట్ చేయలేదు. ఎలాగో నేను పైకి రావాలి, ఎలాగో నేను పైకి రావాలి. ఈరోజు తను అనుకున్న గోల్కి అతను రీచ్ అయ్యాడు. మరి మనమే ఎందుకు అవ్వటం లేదు అనేది ఇప్పుడు ఉండే యూత్ తెలుసుకోవాలి. అయితే నువ్వు చెప్పేదేంటి మాకు అని కూడా మీరు అనొచ్చు. అన్నా సరే, కనీసము 100లో ఒక 90 మంది, కనీసం ఒక 90% కాకపోయినా 70%, 60% అయినా చేంజ్ అవుతారని నేను చెప్తున్నాను. ఇంకొక విషయం,
మనం ఏమైనా నూరేళ్ళు బతుకుతామా? ఈ రోజు ఉంటే రేపు పోతాం అని కొంతమంది ఉన్న డబ్ డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తారు. ఎంజాయ్, లగ్జరీ, అమ్మాయిలు, క్లబ్బులు, డ్రింకు అంటే ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ రీతిలో వాళ్ళు పోతారు. ఒకవేళ నువ్వు సావకుండా నూరేళ్ళే బతికేవే అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? 50 ఏళ్ళ తర్వాత నీ పరిస్థితి ఏంటి? గోవింద. అప్పుడు మాత్రం కథలు చెప్తారు. 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మనం వింటూనే ఉంటాం. అయ్యో చూడు, నేను ఒకప్పుడు గుర్రం ఎక్కాను, బంగారం మేడలో కూర్చున్నాను, బంగారంలోనే కూర్చున్నాను, బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాను, నేను బాగా బతికాను. ఈరోజు నా దగ్గర డబ్బు లేదు. ఎందుకు లేదు? నీ లిమిట్ని నీవు తప్పావు కాబట్టి నీ దగ్గర లేదు. అది మీరవ్వచ్చు, మేమవ్వచ్చు, ఎవరిమైనా మన లిమిట్ని మనం తప్పాము కాబట్టి మన దగ్గర డబ్బు లేదు. కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, కాలాన్ని, వయసుని ఎప్పుడూ వృధా చేసుకోకండి. ఇది ఎక్కువగా 16 ఏళ్ళ పిల్లల నుంచి 30 ఏళ్ళ పిల్లల వరకు కూడా ఆలోచించండి దయచేసి. అరే మనము వాడితో వెళ్ళిపోదాం, వీడితో వెళ్ళిపోదాం, ఇవన్నీ ఆలోచనలు పెట్టుకోకండి. కొంచెం అమ్మా నాన్నకి గౌరవాన్ని ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే, ఒక అమ్మాయి కోసమో లేకపోతే తాగుడు కోసమో లేకపోతే డబ్బు కోసమో దెబ్బలాడుకొని పొడుచుకుంటున్నారు. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? కనీసము వాళ్ళు టైంకి ఇంటికి వస్తున్నారా లేదా అనేది తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులని మాటల్ని మనం ఈ చెవిని విని ఈ చెవిని వదిలేసేటట్టు ఉండకూడదు. చెవిలో మనం ఆలోచించి, అవును కదా మనకన్నా ఇంతమంది ఎలా గొప్పవాళ్ళు అయ్యారు, మనమే ఎందుకు గొప్పవాళ్ళు కాలేదు అనేది పిల్లలు కూడా ఆలోచించి తల్లి తండ్రి ఆచరణలో దయచేసి నడుస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది యూత్కి ముఖ్యంగా ఇంపార్టెంట్. జై హింద్.